హలో ఫ్రెండ్స్, మనం బిఫోర్ లాస్ట్ వీడియోలో చూసాం హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్ ఫర్ ఇన్వెస్టింగ్ అని. సో అందులో నేను బ్రీఫ్గా ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కోసం చెప్పాను. అది కాకుండా స్క్రీనర్ కోసం ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కోసం చెప్పాను. సో మనం ఈ వీడియోలో ఇన్కమ్ స్టేట్మెంట్ కోసం చూద్దాము. ఇంకా రిమైనింగ్ వీడియోస్లో బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో అవన్నీ చూద్దాం తర్వాత. సో ఈ వీడియోలోకి వచ్చేసి మనం ఒక స్టాక్ని తీసుకుందాం, దాన్ని రీసెర్చ్ చేస్తూ రిమైనింగ్ అన్ని ఫ్యాక్టర్స్ని మనం అనలైజ్ చేద్దాం. సో ఇందులో మనం తీసుకోబోయే కంపెనీ నేమ్ సీక్వెన్స్ సైంటిఫిక్ లిమిటెడ్. సీక్వెన్స్ సైంటిఫిక్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. అది మెయిన్లీ యానిమల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఇంకా ఫినిష్డ్ డోసేజ్ ఫార్ములేషన్స్ అంటారు, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన టాబ్లెట్స్ ఉంటాయి చూసారా, పెయిన్ కిల్లర్స్ అని, యాంటీబయాటిక్స్ అని. సో అందులోని ఒక రా మెటీరియల్ అన్నమాట ఉంటుంది, బేస్ రా మెటీరియల్. ఎంజీస్లో వాడిని మనం మెజర్ చేస్తాం. ఇప్పుడు డోలో 650 ఎంజీ ఉందనుకోండి, సో అందులో బేస్ మెటీరియల్ ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో అది ఎంత ఎంజీ చేస్తే అంత పవర్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఏపీఐస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఫర్ యానిమల్ హెల్త్. అలాగే ఫినిష్డ్ డోసేజ్ ఫార్మేషన్ కూడా, షార్ట్కట్లో ఎఫ్డిఎఫ్ అంటారు. ఎఫ్డిఎఫ్ అంటే అది రెడీ మెడిసిన్ అనమాట, అది రెడీ ఫర్ కన్జ్యూమ్. సో అది ఓన్లీ ఫర్ యానిమల్ హెల్త్కి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సీక్వెన్స్ సైంటిఫిక్ లిమిటెడ్. యానిమల్ హెల్త్ అనేది ఒక యూనిక్ మార్కెట్. నార్మల్లీ అందరూ హ్యూమన్ హెల్త్ కోసం ఫార్ములేషన్స్ అన్నీ చేస్తుంటారు. సో ఈ కంపెనీ మాత్రం యానిమల్ హెల్త్ కోసం ఫోకస్ పెట్టుకొని బిజినెస్ని స్టార్ట్ చేసింది. కంపెనీ మెయిన్ టార్గెట్స్ వచ్చేసి పౌల్ట్రీ యానిమల్స్, లైవ్ స్టాక్, ఇంకా కంపానియన్ యానిమల్స్. కంపానియన్ యానిమల్స్ అంటే డాగ్స్, క్యాట్స్ ఇంట్లో పెంచుకుంటారు కదా, సో వాటి కోసం. పౌల్ట్రీలో అంటే హెన్స్, ఇంకా ఆవులు, హార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి కోసం. లైవ్ స్టాక్లో క్యాటిల్ ఫీడ్స్ అవన్నీ వస్తుంటాయి. యానిమల్ హెల్త్ బిజినెస్ని బ్రాండింగ్ కోసం వీళ్ళు అలివీరా అని ఒక నేమ్ని పెట్టుకున్నారు. ఇప్పుడు హార్లిక్స్ చూసుకోండి, అదొక బ్రాండ్ నేమ్, బట్ దాని పేరెంట్ కంపెనీ వచ్చేసి గ్లాక్సో స్మిత్ అంటారు. సో వాళ్ళు మాత్రం ఆ ప్రోడక్ట్ కోసం హార్లిక్స్ అని నేమ్ పెట్టుకున్నారు. అలాగే వీళ్ళు కూడా సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళు యానిమల్ హెల్త్ బిజినెస్ కోసం బ్రాండింగ్ చేయడానికి అలివీరా అని ఒక నేమ్ పెట్టుకున్నారు. సో అలివీరా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏపీఐస్ అనమాట. ఇంకా ఇండియాలోని వెటనరీ ఏపీఐస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో లార్జెస్ట్ కంపెనీ. ఇంకా ఫస్ట్ గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ యానిమల్ హెల్త్ కంపెనీ ఇన్ ఏపీఐస్ అండ్ ఎఫ్డిఎఫ్ అనమాట ఇది. ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్స్ కోసం వచ్చేసి సెబీ ఉంది కదా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ 4 monthsకి ఒకసారి లిస్టెడ్ కంపెనీస్ అన్ని ఫినాన్షియల్ రిజల్ట్స్ని పబ్లిష్ చేయాలి అని ఒక రూల్ పెట్టింది. సో అలాంటిది ఒక రిజల్ట్ మనం తీసుకుందాం. లేటెస్ట్ రిజల్ట్ మనం తీసుకొని చూద్దాం అందులోని. ఇది సీక్వెన్స్ సైంటిఫిక్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చిన రీసెంట్ ఫినాన్షియల్ రిజల్ట్ అనమాట. ఇందులోని ఇన్కమ్ స్టేట్మెంట్ ఇది. సో పైన మనం చూడొచ్చు ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అన్ఆడిటెడ్ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ రిజల్ట్స్ ఫర్ క్వార్టర్ అండ్ పీరియడ్ ఎండెడ్ December 31st, 2020. ఇక్కడ మనం చూడండి స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ రిజల్ట్స్ అనేది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే సీక్వెన్స్ సైంటిఫిక్ లిమిటెడ్ కింద 3 కంపెనీస్ ఉన్నాయన్నమాట. అన్ని డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. పేరెంట్ కంపెనీ మాత్రం సీక్వెన్స్ సైంటిఫిక్ లిమిటెడ్ ఉంటుంది. ఆ 3 కంపెనీస్కి ఇంకొక 20 సబ్సిడరీస్ ఉన్నాయి. సబ్సిడరీస్ అంటే ఈ 3 కంపెనీస్ ఉన్నాయి కదా, అవి ఆ 20 కంపెనీస్లో కంట్రోలింగ్ స్టేక్ వాళ్ళకి ఉంటుంది. స్టేక్ అంటే పర్సెంట్ ఆఫ్ షేర్స్ వీళ్ళు ఓన్ చేస్తారు. సో ఇండైరెక్ట్లీ వీళ్ళే దాన్ని కంట్రోల్ చేస్తారు అండ్ బిజినెస్ కూడా వీళ్ళే రన్ చేస్తారు. ఈ 3 కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు, ఈ 3 కంపెనీస్. సో ఈ 3 కంపెనీస్తో పాటు ఆ 20 కంపెనీస్ రిజల్ట్ని కూడా కలిపితే కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. సో మనం సింపుల్గా చూడడం కోసం మనం ఓన్లీ 3 కంపెనీస్ యొక్క ఫినాన్షియల్ రిజల్ట్ చూద్దాం. సో బట్ పేరెంట్ కంపెనీ మాత్రం సీక్వెన్స్ సైంటిఫిక్గా ఉంటుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. మన ఇండియాలో యాజ్ పర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇది స్టాండర్డ్ ఫార్మాట్, అందరూ ఇదే ఫార్మాట్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనం చూడవచ్చు
సీరియల్ నంబర్స్ 1 2 3 4 ఇవన్నీ ఉన్నాయి. పర్టిక్యులర్స్ 3 month ended 31st December 2020 అని రిజల్ట్ ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఈ 3 monthsలో ఎంత అయితే బిజినెస్ జరిగిందో వాటి కోసం వీళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ రిజల్ట్ ఇది. సో ఇందులోనే మనం చూడొచ్చు స్టేట్మెంట్ ఆఫ్ అన్ఆడిటెడ్ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ రిజల్ట్స్ ఫర్ ద క్వార్టర్ అండ్ పీరియడ్ ఎండెడ్ 31st December 2020. అన్ఆడిటెడ్ అంటే లైక్ త్రూ సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఆడిటింగ్ చేసిన తర్వాత దాన్ని ఆడిటెడ్ అంటారు, ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రీవియస్ ఇయర్ ఎండెడ్ 31st March 2020 ఆడిటెడ్ అని చూపించారు ఇక్కడ. సో రిమైనింగ్ అవన్నీ అన్ఆడిటెడ్, ఇంకా ఆడిటింగ్ అవ్వలేదు, బట్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫర్ పబ్లిక్ యూస్. సో మనం దీనికోసం మాట్లాడదాం ఇప్పుడు. ఆ రిజల్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు సీరియల్ నంబర్ 1 2 3 4 5 అలా సో అని ఉంది. పర్టికులర్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ మనం చూడాల్సింది ఇక్కడ టాప్ రైట్ సైడ్ రూపీస్ ఇన్ ల్యాక్స్ అనే చిన్న సింబల్ ఉంది. అంటే ఇక్కడ మనం చూడండి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 7057.2 అని ఉంది. సో అది ఇన్ ల్యాక్స్ అనమాట. అంటే 70 crores 57,20,000 అని ఇక్కడ మీనింగ్. సో ఇక్కడున్న ఫిగర్స్ అన్నీ బేస్ వాల్యూ ల్యాక్స్ మీద ఉంటాయి. సో ఇక్కడ 1 అంటే 1 lakh. సో అలాగే ఇక్కడ 7057.2 అని ఉంది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఇందాక చెప్పాను కదా, లైక్ ఏపీఐస్ అండ్ ఎఫ్డిఎఫ్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అవి సేల్ చేసిన తర్వాత వచ్చిన రెవెన్యూని రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటారు. ఇది డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఈ కంపెనీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఈ కంపెనీని బేస్ చేసుకొని చెప్తాను నేను. అదర్ ఇన్కమ్ అనేది వీళ్ళు ఇక్కడ స్పెసిఫై చేయలేదు. అదర్ ఇన్కమ్స్లో యాక్చువల్లీ ఏముంటుంది అంటే లైక్ స్క్రాప్ మెటీరియల్స్ సెల్ చేయడం కానీ, లైక్ ప్రీవియస్ ఓల్డ్ డోసేజెస్ ఏపీఐస్ ఇవన్నీ ఉంటాయి కదా, మెడిసిన్స్ అవన్నీ, వాటిని స్క్రాప్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఇంత అమౌంట్ అనమాట. 566.9 in lakhs అంటే 5 crores 66 lakhs. టోటల్ ఇన్కమ్ అంటే ఇక్కడ బ్రాకెట్లో చూడండి 1+2 రెవెన్యూ ఆఫ్ ఆపరేషన్స్ ప్లస్ అదర్ ఇన్కమ్, ఈ రెండింటిని కలిపితే వచ్చింది 76 crores 24 lakhs. 0.1. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లోకి వచ్చేసి ఎక్స్పెన్సెస్లోని రిమైనింగ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ABCDFGH అనేది. ఒక్కొక్కటి మనం చూద్దాం ఇప్పుడు. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఇది 29 crores 27 lakhs. 0.08 అని ఉంది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అనేది లైక్ ఏపీఐస్ అండ్ ఎఫ్డిఎఫ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్స్ యూజ్ చేస్తారు కదా, సో ఆ మెటీరియల్ కాస్ట్ అనమాట ఇది. పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది ఏంటంటే లైక్ ఒక స్టాక్ని వేర్ హౌస్లో ఉంచడానికి, ఫినాన్షియల్ రిజల్ట్ డిక్లేర్ చేయడానికి ఒక పాయింట్ ఆఫ్ టైం క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. అంటే 31st December వరకు, October 1st స్టార్టింగ్ అనేది. అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆల్రెడీ ప్రీవియస్ క్వార్టర్లో ఉన్న మెటీరియల్స్ వెళ్తూ ఉంటాయి, లైక్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్లాంట్ టు వేర్ హౌస్, స్టోరింగ్, ట్రావెల్లో ఉండొచ్చు. సో ఈ పాయింట్ వరకు ఎంతైతే ఉందో అదంతా పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్లోకి వస్తాయి. నెక్స్ట్ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇదేంటంటే లైక్ ప్రజెంట్ జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంటుంది. అంటే 31st టైం వరకు ప్లాంట్ రన్నింగ్లో ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ లైన్స్ రన్నింగ్లో ఉంటాయి. ఈ రన్నింగ్ టైంలో అన్ఫినిష్డ్ గూడ్స్ కూడా ఉంటాయి. సో వాటి కాస్ట్ అనమాట ఇదంతా. ఇక్కడ చూడండి మనకి బ్రాకెట్లో ఇచ్చారు. బ్రాకెట్ ఏంటంటే లైక్ నెగిటివ్ ఎక్స్పెన్స్ ఇన్ సెన్స్ లైక్ కంపెనీకి ఇంకా ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ అని కాదు, ప్రాఫిట్ అని చెప్పలేము దీన్ని. సో నెగిటివ్ ఎక్స్పెన్స్ అని చెప్పొచ్చు. అది ఈ ఎక్స్పెన్స్లోంచి ఎక్స్క్లూడ్ చేస్తారు, అది ఎలాగో తర్వాత చెప్తాను. నెక్స్ట్ కన్వర్షన్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటే లైక్ ఒక ప్రోడక్ట్ని రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్ వరకు ఇచ్చినంత వరకు. ఇప్పుడు ఎఫ్డిఎఫ్ తీసుకోండి, ఇక్కడ ఫుల్లీ అదే ఫినిష్డ్ డోసేజ్ ఫార్ములేషన్, అది స్టార్టింగ్ రా మెటీరియల్ నుంచి ఎండింగ్ ప్యాకింగ్ అంత వరకు, లైక్ ఫ్రమ్ పౌడర్ ఫామ్ టు ప్యాకింగ్ వరకు వచ్చినంత ఛార్జెస్ మొత్తాన్ని కన్వర్షన్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటారు. లైక్ ఎలక్ట్రిసిటీ అనేది, ప్యాకింగ్ ఛార్జెస్, ఇంకా అవన్నీ కలిపి కన్వర్షన్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్లోకి వస్తాయి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది లైక్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇస్తుంటారు, లైక్ ఈఎస్ఐ, హెల్త్ అనేది, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ఎంప్లాయీ బెనిఫిట్స్లోకి వస్తుంటాయి.
నెక్స్ట్ ఫినాన్స్ కాస్ట్ అనేది లైక్ ఈ కంపెనీ ఈ 3 months పీరియడ్లోని బారోయింగ్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. ఆ బారోయింగ్ కోసం ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ కాస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫినాన్స్ కాస్ట్ అని లైక్ ఇంట్రెస్ట్ అనేది సంథింగ్ ఎంత పే చేశారో అదంతా 60.2. డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్. ఇదేంటంటే లైక్ డిప్రిషియేషన్ అనేది ఇప్పుడు లైక్ ప్లాంట్లో మెషినరీస్ ఉంటాయి, ఇంకా కంప్యూటర్స్ ఉంటాయి, ఇంకా రియాక్టర్స్ చాలా ఉంటాయి. సో ఇదంతా వీళ్ళు లైబిలిటీస్ కింద వస్తాయి. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ఈ ఇయర్ నేను 40,000 పెట్టుకున్నాను, నెక్స్ట్ ఇయర్ దాని వాల్యూ 40,000 ఉండదు, ఇంకా బికాజ్ నేను దాన్ని యూజ్ చేశాను కాబట్టి దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది. దాన్ని వీళ్ళు కవరప్ చేయడం కోసం డిప్రిషియేషన్ కింద ఒక 10% 5% అమౌంట్ ఎవ్రీ ఇయర్ తీస్తుంటారు. సో ఆ అమౌంట్ ఇక్కడ డిప్రిషియేషన్ కింద యాడ్ చేస్తారు. అమార్టైజేషన్ అనేది లైక్ వీళ్ళు ఏపీఐస్ అండ్ ఎఫ్డిఎఫ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పాను కదా. ఏపీఐస్ని సొంతంగా ఇన్వెంట్ చేస్తారు. సో వాటిని కాపాడుకోవడం కోసం పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్ని వీళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి కొన్ని ఛార్జెస్ కడతారు. సో అది కూడా ఇందులో యాడ్ చేస్తారు. ఆర్గనైజేషన్ కాస్ట్ కూడా ఇందులో యాడ్ అవుతాయి. సో అది ఇక్కడ మనకి 219.3. అదర్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు ఇక్కడ డిఫైన్ చేయలేదు. కొన్ని కంపెనీస్ ఇక్కడ నోట్స్లో ఇస్తుంది అదర్ ఎక్స్పెన్సెస్ ఏంటా అనేది, వీళ్ళు ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు. బట్ స్టిల్ ఇట్ మ్యాటర్స్. టోటల్ ఎక్స్పెన్స్ ఇక్కడ మీకు ఇందాకలా చెప్తానని చెప్పాను కదా. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ బ్రాకెట్లో ఉంది 740.6 అనేది. సో ఇక్కడ అన్ని వాల్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఈ 740 బ్రాకెట్లో ఉంది, బికాజ్ ఇట్స్ నెగిటివ్ ఎక్స్పెన్స్ కాబట్టి ఈ కంబైన్డ్ వాల్యూస్ నుంచి 740 తీసేగా మనకు వచ్చింది 6,013.